ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాపై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది. లాక్డౌన్ తరహా పరిస్థితులు ఇప్పుడు ఇండియాలో కనిపిస్తున్నాయి. మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు వస్తే ఎలా అంటూ చాలా మంది భయపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ యోచనలో ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్స్ కూడా వెళ్తున్నాయి వాళ్ళ యాజమాన్యాల నుంచి. హైబ్రిడ్ విధానంలో షిఫ్ట్లకు రావాలని మెయిల్స్ పంపుతున్నారు. మరోవైపు కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఆయిల్ పరిమితం చేసే ఛాన్స్ కూడా ఉందని కేంద్రం నుంచి హింట్ వస్తుంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేత చాలా క్లియర్గా ఉంది. ఇండియా మొత్తం మీద కేంద్రం కూడా అలర్ట్ అయింది. సో కేంద్రం కూడా ఆల్టర్నేట్ కోసం కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది. బెంగళూరు, హైదరాబాద్లో హోటల్స్ని ఇప్పటికే మూసివేశారు. సో ఇండియాలో మొత్తం క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్లో వార్ ఎఫెక్ట్ హైదరాబాదే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం పైన కూడా చాలా గట్టిగా కనిపిస్తుంది. చాలా మందిలో ఒక భయానక సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవి కనుక ఎక్స్ట్రీమ్ అయ్యి ఇప్పటిదాకా కేవలం చమురు ఏదైతే నిల్వలు సరిగ్గా ఇండియాకి షిప్పులు రావట్లేదో, హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా, ఎందుకంటే అక్కడ చమురుని తీసుకొచ్చే నౌకలపై ఇరాన్ ఎక్కడ దాడి చేస్తుందనే భయంతో నౌకాధిపతులు ఎవరైతే షిప్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఆ ట్రావెలింగ్ మొత్తాన్ని ఇన్స్టెంట్గా ఆపేసినటువంటి పరిస్థితి. సో అక్కడి నుంచి చమురు రష్యా నుంచి కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ నుంచి కావచ్చు, ఆ ఓడలు వాటి యొక్క డెస్టినేషన్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెళ్తే ఇరాన్ సీమన్స్తో ఎక్కడ దాడి చేస్తుందో, జలాంతర్గాములతో దాడి కూడా చేస్తుంది సీమన్స్. సో దాదాపుగా 500 నుంచి 1000 కిలోల పేలుడు పదార్థాలు ఈ సీమన్స్లో ఉంటాయి. సో అలాంటి సీమన్ కనుక వచ్చి షిప్ని గుదితే ఇక మొత్తం సర్వనాశనం అయిపోద్ది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతాయి. అందుకోసం ఇటు నౌకా యజమానులు కావచ్చు, ఇటు చమురుని పంపించే వాళ్ళు కావచ్చు, డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. కట్ చేస్తే ఇటు ఇండియాలో గ్యాస్ కొరత, పర్టికులర్గా ఎల్పిజి గ్యాస్ కొరత చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఇండియా వ్యాప్తంగా. ఇప్పటికే గృహ వినియోగదారులకు సంబంధించి కేంద్రం ఒక అప్డేట్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు సిలిండర్ బుక్ చేసిన తర్వాత 2 నుంచి 3 రోజుల్లో వచ్చే అవకాశం చెప్తున్నప్పటికీ, సో దానికి సంబంధించి కొన్ని ఇటు బీపీసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, దీనికి సంబంధించి ఆ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ల నెంబర్లు కూడా కలవనటువంటి సిచ్యువేషన్. గృహ వినియోగదారులు ఒకవేళ బుక్ చేసిన గ్యాస్ స్లాట్ బుక్ చేస్తున్నా బుక్ అవనటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చాలామంది అంటే ఒక ఆల్రెడీ బండ ఉండి మళ్ళీ బుక్ చేద్దాం అనే వాళ్ళు భయంతో, పానిక్ సిచ్యువేషన్తో బుకింగ్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఆ సర్వర్లు కూడా బంద్ అయినటువంటి సిచ్యువేషన్. సర్వర్లు కూడా పనిచేయట్లేదు. వెబ్సైట్ ఈస్ నాట్ వర్కింగ్. చాలా చాలా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ సంబంధించిన కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్గా ఉండి ఇంకొక బండ కోసం స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఆ వెబ్సైట్ పనిచేయని సిచ్యువేషన్. ఇంతమంది కాల్ చేయడంతో ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పనిచేయట్లేదు. సో ఇలాంటి నేపథ్యంలో లాక్డౌన్ వస్తే పరిస్థితి ఏంటి? ఇటు ఎల్పిజి నుంచి ఈ యొక్క క్రూడ్ ఆయిల్ కూడా మనకు రావడం ఆగిపోయింది. కాబట్టి ఒకవేళ కనుక ఆయిల్ కంపెనీల మీద కూడా రిఫైనరీస్ నుంచి రావాల్సిన ఆయిల్ కూడా లేట్ అవ్వడంతో, ఒకవేళ గనక ఆయిల్ మీద కూడా ఎఫెక్ట్ పడితే దానికి సంబంధించి కూడా కేంద్రం అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం ఎమర్జెన్సీకి మాత్రమే, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కావచ్చు, ఫైర్ వాళ్ళు కావచ్చు, హాస్పిటలైజ్డ్ సిబ్బంది కావచ్చు, వాళ్ళకి మాత్రమే పెట్రోల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా మనకి చాలా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. ఇదే కనుక కొద్ది రోజులు కంటిన్యూ అయితే కనుక, సో నిజంగా ఇండియాలో లాక్డౌన్ పడకపోయినా లాక్డౌన్ సిచ్యువేషన్సే మనం ఫేస్ చేసినటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దీన్ని రిజాల్వ్ చేయాలంటూ ప్రతిపక్షాలు చాలా గట్టిగా మాట్లాడుతున్నాయి. వామపక్షాలు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వామపక్షాలు బీజేపీ సరిగా హ్యాండిల్ చేయలేకపోతుంది. వారు 10 days జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుందంటూ ఇటు ప్రతిపక్షాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇటు
ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఒక రకంగా పిచ్చోడి చేతిలో రాయి ఉంది, ట్రంప్ చేతిలో రాయి ఎవరి మీద విసురుతాడో అర్థం కానటువంటి సిచ్యువేషన్. మన మీద విసరకపోయినా, మన భారత్ మీద విసరకపోయినా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్ బంద్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా హోటల్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చితక వ్యాపారులు చాలామంది తమ షాపులను తీసేశారు. రోడ్ల పక్కన పెట్టుకునే బండ్లు కావచ్చు, కాఫీ దుకాణాలు కావచ్చు, టిఫిన్ చిన్న చిన్న స్మాల్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా మూతపడ్డాయి. ఇటు పీజీలు, కోలివింగ్ పీజీలు, హాస్టల్స్ అసోసియేషన్ ఇప్పటికే ఒక లెటర్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఇటు బెంగళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు. మేము పాత మెనూని మేము కంటిన్యూ చేయలేం, మా వల్ల కావట్లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఆపేశారు, బ్లాక్లో 5,000కు కొనుగోలు చేస్తున్నామంటూ కూడా చాలామంది హాస్టల్ నిర్వాహకులు, ఇటు రెస్టారెంట్ల నిర్వాహకులు వాపోతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో లాక్డౌన్ తప్పదా అన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చమురు, క్రూడ్ ఆయిల్ మొత్తం ఆగిపోయిందంటే ఒక రకంగా రవాణా వ్యవస్థ బంద్ అయిపోయినట్టే కదా. రవాణా వ్యవస్థ బంద్ అయిపోతే జనజీవనం స్తంభించిపోద్ది. ఏమో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ కనుక అక్కడ హాస్టల్స్ లేవు, ఫుడ్ లేదు, కాబట్టి నేను ఆగిపోవాల్సి వస్తుంది. లేదు ఒకవేళ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనుకోండి, మధ్యలో ఎక్కడన్నా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదంటే ఏం చేయాలి? అదొక భయం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది సామాన్యులు భయపడుతున్నారు చాలామంది. సో ఎట్టి పరిస్థితిలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగాలంటూ కూడా చాలామంది ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి. సో చాలామంది జాబులు రిస్క్లో ఉంటాయి, చిన్న చితక బిజినెస్లు రిస్క్లో ఉంటాయి. ఇటు ఐపీఎల్ మీద కూడా ఈ యొక్క వార్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతోంది. దానిపై కూడా ఇటు బీసీసీఐ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఫ్రాంచైజర్లు దే ఆర్ వెయిటింగ్ ఫర్ యాడ్స్. అమెజాన్ ప్రైమ్ కావచ్చు, బీసీసీఐ కావచ్చు, వీళ్ళు ఇచ్చే యాడ్స్ కోసం వాళ్ళంతా ఎప్పటి నుంచో వాళ్ళు ఈగర్గా వెయిటింగ్ అనమాట. సో మా యాడ్స్ పడాలి అని చెప్పి, ఎందుకంటే దాని త్రూగా ఐపీఎల్కి చాలా బోల్డ్ డబ్బు వస్తుంది, కొన్ని వేల కోట్ల డబ్బు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. సో వాళ్ళు కూడా వెయిటింగ్. అండ్ ఈ యొక్క యుద్ధం ఎప్పుడైతే ఆగిపోద్ది, ఎందుకంటే ఆటగాళ్ళ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. హోటల్స్ బుకింగ్ వేరే యొక్క స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క హోటల్స్ బుకింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి సంబంధించి విమాన సర్వీసులు కూడా ఇప్పటికే రద్దు చేసినటువంటి పరిస్థితి ఇండియా వ్యాప్తంగా. అండ్ మిడిల్ ఈస్ట్, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, వీటన్నిటిలో విమాన సర్వీసులు రద్దు చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు దీనంతా మానిటర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ గృహ వినియోగదారులకు ఎల్పిజికి ఇచ్చిన ఆ యొక్క ఫిజిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కమర్షియల్కి కూడా ఇవ్వాలంటూ కొంతమంది రెస్టారెంట్ ఓనర్స్ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఎల్పిజి హోటల్స్ కమర్షియల్ ఎల్పిజి ఏదైతే ఉంటుందో ఆ కమర్షియల్ ఎల్పిజి కేవలం 22 రోజుల వరకు ఆగాల్సి వస్తుంది, లేదా 21 రోజుల వరకు ఆగాల్సి వస్తుంది మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి అంటే. ఆ మధ్యలో గ్యాప్. కానీ ఇప్పుడు దాన్ని 25 రోజులకు పెంచింది, సరిగ్గా 4 రోజులు ఎక్స్టెండ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో దాన్ని బట్టి 4 రోజుల్లో ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో కరోనా అప్పుడు పరిస్థితులు చూసాం, ఎవరు కూడా బయటికి రాలేటువంటి సిచ్యువేషన్. మరి ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ కూడా పడే అవకాశం చాలా దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే చమురు చాలా ఇంపార్టెంట్ ఇంధనం భారతదేశాన్ని నడిపించేది చమురే. 80% మనం బయట వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాం, అది మొత్తం ఆగిపోయింది. మన దగ్గర ఉన్న నిల్వలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. ఉన్న నిల్వలు కేవలం అత్యవసర వాటికే ఉపయోగించగలం. ప్రధాని పర్యటనలకు, లేదంటే రాష్ట్రపతి పర్యటనకు, ఇటు సీఎంల పర్యటనలకు వాటికి అయ్యే ఖర్చు
సో ఇలాంటివి మాత్రమే హై ప్రయారిటీ, అయితే అంబులెన్స్లకు కావచ్చు, హాస్పిటలైజేషన్ వ్యవస్థలకు కావచ్చు, ఫైర్ సిబ్బందికి కావచ్చు, ఇటు పోలీసులకు కావచ్చు, వీటికి మాత్రమే యూజ్ చేయగలం మనం. మిగతా వాటికి ఎక్కడా కూడా మనం యూజ్ చేయలేము. సో ఇలాంటి నేపథ్యంలో ఇండియాలో లాక్డౌన్ వస్తుందా అనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇండియాలో లాక్డౌన్ వస్తుందా అనే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది భారత్. సో ఒకవేళ కనుక దీని ఇంపాక్ట్ ఆయిల్ మీద పడితే ఇంకప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఇండియాలో లాక్డౌన్ అయ్యే పరిస్థితులు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఇండియాలో లాక్డౌన్ ఉంటుందా ఉండదా? మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి.